హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మదీనా చౌరస్తాలోని ఎస్వైజే కాంప్లెక్స్ వస్త్ర దుకాణంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని 8 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పివేశారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుకాణాలు తెరవక ముందే అగ్ని ప్రమాదం జరగటంతో ప్రాణ నష్టం తప్పిందని భావిస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మదీనా చౌరస్తాలోని ఎస్వైజే కాంప్లెక్స్ వస్త్ర దుకాణంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించడంతో ఇటు పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతానికైతే అక్కడ మంటలన్నవి పూర్తిగా అదుపులోకి వచ్చాయి. కానీ చుట్టూ కూడా దట్టమైన పొగ అన్నది అలుముకొని ఉంది. అదంతా క్లియర్ అవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే మరోవైపు ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆ దుకాణంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణ నష్టమే తప్పింది. ఇందులో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. కానీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపైన అసలు ఏ విధంగా జరిగింది అగ్ని ప్రమాదం, దీనికి గల కారణాలు ఏంటి అని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారంతో ఘటనా స్థల వద్ద నుంచి మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, ప్రెజెంట్ అక్కడ నెలకొన్న సిచ్యుయేషన్ ఏంటి? మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రాథమికంగా పోలీసులు వెల్లడిస్తున్న విషయాలేంటి? హరీష, కొద్దిసేపటి క్రితం అయితే మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. కొంత పొగ ఉధృతి ఎక్కువ నేపథ్యంలో కూడా పొగను కంట్రోల్ చేసే ప్రయత్నం అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. 3 షాపులు, 3 బట్టల దుకాణాలు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ 4 ఫైర్ ఇంజిన్ల సహాయంతో కూడా ఇటు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. కానీ లోపలికి వెళ్లేందుకు మార్గాలు లేకపోవడంతో ప్రస్తుతానికైతే కింద షాప్స్ మొత్తం తీసేసి పైన షట్టర్స్ కూడా క్లోజ్ చేసే అంటే వాటిని తొలగించే ప్రయత్నం అయితే అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. విజువల్స్లో చూసుకోవచ్చు ఒకసారిగా కొంత 9 గంటల 20 నిమిషాల ప్రాంతంలో కూడా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యూనిస్ అనే ఈ బట్టల దుకాణానికి సంబంధించి కూడా రెండు షాపుతో పాటు పక్క షాప్ కూడా పూర్తిగా అంటుకున్నాయి. మొత్తం ఈ 3 షాపులు కూడా ఈ దుకాణానికి సంబంధించినగా చెప్తున్నారు. ఇక పైన విజయ డైక్కి సంబంధించి కూడా కొంత తాత్కాలికంగా మంటలు అంటుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎక్కడైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో ఈ ప్రాంతానికి సంబంధించి కూడా పూర్తిగా చాలా బట్టల దుకాణాలు ఉంటాయి. కేవలం ఈ షాప్లో ఒకటి మాత్రమే అంటుకుంది. ఆ తర్వాత వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి రావడంతో కూడా కొంత అగ్ని ప్రమాద తీవ్రత తగ్గినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. పై ఫ్లోర్కి మంటలు అదుపులోకి అంటుకోకుండా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా అగ్నిమాపక సిబ్బంది చేశారు. ప్రస్తుతానికైతే ఇటు జేసీబీ సహాయంతో లోపలి స్వెటర్స్ను కూడా క్లోజ్ చేసే ప్రయత్నం అంటే తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ షట్టర్ను తొలగిస్తే లోపల ఉన్న స్మోక్ అంతా కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో మంటలు అంటే 10 గంటల ప్రాంతంలో పోల్చుకుంటే కూడా ఇప్పుడు పూర్తిగా కంట్రోల్లోకి వచ్చాయి. లోపల కొంత లార్జ్ ఐటమ్స్ స్టోర్ చేయడంతో ఆ స్టోర్కి సంబంధించిన లోపలికి వెళ్ళేందుకు బయట పరిస్థితి కొంత ఆటంకం ఏర్పడుతున్న పరిస్థితి. ఆ షట్టర్ను తొలగించిన తర్వాత లోపలికి వెళ్ళి ఎక్కడి నుంచి ఇంకా మంటలు వస్తున్నాయి అన్న పొగ వచ్చే అవకాశం ఉందా, మంటలు ఎక్కడ అంటుకున్నాయన్న చూసుకునే ప్రయత్నం కూడా అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. చూసుకోవచ్చు జేసీబీ సహాయంతో కూడా లోపల షట్టర్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. 20 ఏళ్లుగా ఈ దుకాణం ఇక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది. కొంత విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నిన్న సాయంత్రం కూడా చాలాసార్లు విద్యుత్ అంటే
అంతరాయం ఏర్పడినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే విజువల్స్లో చూసుకోవచ్చు అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా సుమారుగా 50 మంది అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో కూడా మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే పొగ కొంత ఎక్కువగా వస్తుంది. పూర్తిగా డ్రెస్ మెటీరియల్ సంబంధించి ఎక్కువగా స్టోర్ చేయడంతో వాటి నుంచే ఈ పొగ వస్తున్నట్టుగా సమాచారం. ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇంకా షట్టర్ క్లోజ్ చేసిన అంటే ఓపెన్ చేసిన తొలగించిన తర్వాత దట్టమైన పొగ కూడా వస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తుంది. కాబట్టి మరొక 20 నిమిషాల నుంచి ఒక 1 అవర్ లోపల కూడా ఈ పొగను కంట్రోల్ చేసే ప్రయత్నం అగ్నిమాపక సిబ్బంది చేస్తారని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఒకసారిగా ఇటు మదీనాలోని బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో కూడా చుట్టుపక్కల షాపులన్నీ క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ షాప్స్ చాలా రద్దీగా కనిపిస్తాయి. కానీ ఒకసారిగా మదీనాలోని చాలా ఫేమస్ అయిన 25 ఏళ్ళుగా ఉంటున్న ఈ యూనిస్ బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో కూడా మిగతా షాప్స్ అన్ని క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే అటు షట్టర్ని కూడా ఓపెన్ చేసిన నేపథ్యంలో కొంత లోపల ఉన్నంత పొగ అంతా బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్ చూసుకోవచ్చు. జేసీబీ సాయంతో ఆ షట్టర్లు కూడా తొలగించే ప్రయత్నం అయితే అగ్నిమాపక సిబ్బంది చేశారు. కాబట్టి లోపలికి ఫైర్ ఫైటర్స్ వెళ్ళి ఎక్కడైనా అగ్నికి వచ్చే ఆస్కారం ఉందా లేదా, ఎక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అని కూడా ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే కొంత దట్టమైన పొగ బయటకు వస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి మరొక హాఫ్ అన్ అవర్లో పూర్తి స్థాయిలో కూడా ఈ స్మోక్ను కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉన్నట్టుగా అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. థ్యాంక్ యూ కిరణ్.